శుభోదయము. మరొక కొత్త వీడియో క్లాస్కి మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ క్లాస్లో భారరహిత స్థితి అనే ఒక అంశము మరియు వ్యోమగాముల యొక్క శారీరక ప్రభావాలు అనేటువంటి రెండు అంశము, ఈ రెండింటిని చర్చించదలుచుకున్నాము. ఈ రెండు అంశాలు కూడా జనరల్ టాపిక్స్గా పరిగణించవచ్చు మరియు ఫస్ట్ బిఎస్సి విద్యార్థులకు కూడా ఇది ఉపయోగపడతాయి. ఈ రెండు టాపిక్స్ అంటే భారరహిత స్థితి అనేటువంటి ఒక మొట్టమొదటి అంశం, రెండవది వ్యోమగాముల యొక్క శారీరక ప్రభావాలు ఏమిటి. ఇవి రెండు అందరూ తెలుసుకోవలసినటువంటి రెండు ప్రధానమైనటువంటి సామాన్యమైనటువంటి అంశాలు. అలాగే ఈ రెండు అంశాలు కూడా ఇంచుమించుగా పూర్తిగా ఎవరికి సంబంధించినవి? వ్యోమగాములకు సంబంధించినవని మనం చెప్పవచ్చు. రైట్. అంచేత మొట్టమొదటి నేను భారరహిత స్థితి అనే అంశం గురించి చర్చించి తర్వాత రెండో అంశంలోకి వెళ్తాను. భారరహిత స్థితి. భారరహితము అంటే ద్రవ్యరాశిని కోల్పోవటము అనే స్థితి. ఇది కేవలము ఒక స్థితి మాత్రమే, ఇది నిజము కాదు. అటువంటి ప్రభావానికి మనము లోనవుతాము. అంటే మనము భారాన్ని కోల్పోయాము, ద్రవ్యరాశిని కోల్పోయాము అనేటువంటి ఒక జ్ఞానాన్ని, ఒక రకమైనటువంటి ఐడెంటిఫికేషన్ని మనం పొందుతాము. అంతేగాని నిజంగా ద్రవ్యరాశిని కానీ బరువును కానీ కోల్పోము. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా వ్యోమగాములు ఇటువంటి స్థితిని పొందుతారు. అందుచేత ఈ భారరహిత స్థితి అంటే ఏమిటి, ఇది అసలు ఎలా ఉత్పన్నమవుతుంది, ఏ పరిస్థితుల్లో ఉత్పన్నమవుతుంది, దీని యొక్క ప్రభావాలు ఏమిటి అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా భారరహిత స్థితి అనేది మనం పొందేటువంటి ఒక స్థితి, అది నిజమైంది కాదు. ఏ పరిస్థితుల్లో పొందుతామో దానికి గల ప్రధాన కారణం ఏమిటి అనేది మనకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశము దీంట్లో. సరే, భారరహిత స్థితి అనేది మీరు చూస్తున్నారు. భారరహితము అనేది అసలు దాని అర్థం ఏమిటి? పూర్తిగా లేదా చాలా వరకు బరువును కోల్పోయేటువంటి జ్ఞానాన్ని పొందటము, అంటే అటువంటి స్థితిని అనుభవించటము. మనం అటువంటి స్థితిని అనుభవిస్తాము. ముందే చెప్పాను, ఓకే, భారాన్ని కోల్పోము కానీ మనం అటువంటి స్థితిని పొందుతాము. దీన్నే 0G అని కూడా పిలుస్తాము. జీ అంటే గురుత్వాకర్షణ. జీ అంటే గురుత్వాకర్షణ అంటే గురుత్వాకర్షణ కోల్పోవటము అని అర్థము. 0G అంటే ఇక్కడ ఏంటనమాట, గురుత్వాకర్షణ కోల్పోవటము. ఎవరో మనము, అంటే ఎవరైతే భారరహిత స్థితిని అనుభవిస్తున్నారో, ఎవరైతే భారరహిత స్థితిని టెంపరీగా పొందుతున్నారో అని అనుకుంటున్నారో వాడి మీద గురుత్వాకర్షణ పనిచేయటం లేదని అర్థం అన్నమాట. ఓకే, మరిగా దాన్ని సరైన పదంతో చెప్పాలంటే 0G ఫోర్స్ అంటాము. అదే చెప్పాను కదా, గురుత్వాకర్షణ బలాన్ని కోల్పోవటం అనేటువంటి స్థితి అన్నమాట. రైట్. ఇది ఎలా ఉత్పన్నమవుతుంది, ఏమిటి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ మనం చూసే దాంట్లో. మానవ శరీరంతో సహా వస్తువులపై ఎటువంటి సంపర్క బలాలు అంటే స్పృశించే బలాలు లేనప్పుడు ఇది సంభవిస్తుంది. మీరందరూ చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మానవుడు కానీ వస్తువులు కానీ ఎటువంటి సంపర్క బలానికి లోను కానప్పుడు, అంటే స్పృశించే బలాలు లోనవునప్పుడు అంటే
స్పృశించే బలాలు మన మీద పనిచేయనప్పుడు ఇటువంటి స్థితిని మనము పొందుతామనేది మనం గమనించాలి. దీన్నే వెయిట్లెస్నెస్ అంటాం కదా. వెయిట్లెస్నెస్ అనేది స్వేచ్ఛాపతన స్థితిలో అనుభవించేటువంటి ఒక పరిస్థితి. అంటే చాలామంది చిన్న చిన్న తరగతుల్లో వారికి తెలుసు, ఒక వస్తువు స్వేచ్ఛగా గురుత్వాకర్షణకు లోనే స్వేచ్ఛగా పతనం అవుతుంది అనుకోండి, అంటే స్వేచ్ఛగా పడుతుంది అనుకోండి. అటువంటి పరిస్థితుల్లో దాని మీద ఏ విధమైనటువంటి స్పృశించే బలాలు ఉండవు కాబట్టి దాన్నే వెయిట్లెస్నెస్ అంటాము, లేకపోతే భారరహిత స్థితి అంటాము. అసలు ఈ మాట అక్కడి నుంచి పుట్టింది. అక్కడి నుంచి పుట్టిన ఇప్పుడు మనం ఎటువంటి స్థితుల్లో దీన్ని భారరహిత స్థితి పొందుతామనేది మనం చూడబోతున్నాము. రైట్. దీనిలో గురుత్వాకర్షణ ప్రభావము కక్షాగమనంలో ఏర్పడేటువంటి జడత్వ బలాలు. అంటే స్వేచ్ఛగా పతనమయ్యేటువంటి వస్తువు విషయంలో గురుత్వాకర్షణ ప్రభావము కక్షాగమనంలో ఏర్పడేటువంటి జడత్వ బలాలు అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా రద్దు చేయబడతాయి. అంటే విషయం ఏంటంటే భూమి చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో మనము అంటే ఏదైనా ఒక వస్తువు పరిభ్రమించేటప్పుడు దాని మీద భూమి ఆకర్షణ వలన కలిగేటువంటి గురుత్వాకర్షణ ప్రభావము ఆ వస్తువు మీద పనిచేసేటువంటి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే అది ఏ వృత్తపదములో అయితే భ్రమణాలు చేస్తుందో ఆ వృత్తపదం యొక్క కేంద్రానికి వ్యతిరేక దిశలో పనిచేసేటువంటి ఫోర్సెస్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అంటాము. అవి రద్దు చేయబడతాయి, అవి రద్దు చేస్తాయి. అంటే మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా నేను. అంటే ఏంటంటే భూమి చుట్టూ ఒక నిర్దిష్ట కక్షలో గమనం చేస్తున్నటువంటి ప్రతి వస్తువు మీద గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది. కానీ ఈ గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేక దిశలో ఆ వస్తువు మీద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పనిచేయబడుతుంది. ఇవి రెండు సమానమయ్యి వ్యతిరేక దిశలో ఉన్నాయి కాబట్టి అటువంటి స్థితిలో మనము భారరహిత స్థితిని పొందుతాము అని చెప్పాలి. ఈ స్థితిని వివరించడానికి సున్నా గురుత్వాకర్షణ అనే పదాన్ని ఇటువంటి పరిస్థితిని వివరించడానికి తరచుగా ఉపయోగిస్తాము. ఇటువంటి పరిస్థితిని ఉపయోగించడానికి సున్నా గురుత్వాకర్షణ, జీరో జీ ఫోర్స్ అని అంటాము. భూమి కక్షలో ఉన్నటువంటి వ్యోమగాములు తరచుగా బరువు లేని అనుభూతులను అనుభవిస్తారు. అసలు మనం వీరి గురించి చెప్పుకుంటున్నాము. భూకక్షలో వ్యోమగాములు తాము తిరిగేటువంటి ఆ లాబొరేటరీలో భూమి చుట్టూ తిరిగేటప్పుడు వీరు ఏ స్థితిని అనుభవిస్తారో భారరహిత స్థితిని అనేటువంటి అనుభూతిని అనుభవిస్తారు. అలాగే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను. పెద్ద జైంట్ వీల్ చక్రం తిరిగేటప్పుడు, జైంట్ వీల్లో మనం కూర్చునేటప్పుడు ఇదే అనుభవాన్ని కొద్దిగా అనుభవిస్తాము. ఎప్పుడంటే జైంట్ వీలు అంటే నెట్ట నిలువుగా తిరిగేటువంటి జైంట్ వీలు రెండు అర్ధ భ్రమణాలు చేస్తుంది. క్రింద నుంచి పైకి, పై నుంచి కిందకి. క్రింద నుంచి పైకి చేసేటువంటి అర్ధ భ్రమణంలో మనకి ఈ స్థితి కనిపించదు. పైనుంచి కిందకి అంటే పైనుంచి కిందకి తిరిగేటప్పుడు కూర్చున్న వారు ఇదే రకమైనటువంటి అనుభూతిని పొందుతారు. అంటే జైంట్ వీల్లో తిరిగేటప్పుడు పైనుంచి క్రిందకు పూర్తి చేసేటువంటి అర్ధభ్రమణ సమయములో మనము కూర్చున్నటువంటి ఆ సీటుకి మనకి మధ్య స్పృశించే బలాలు కొద్దిగా తగ్గిపోతాయి. అప్పుడు మనం గాలిలో తేలుతున్నట్లు మనం అనుకుంటాము. అటువంటి స్థితిలో కొద్దిగా భారరహిత స్థితి మనకు వస్తుంది. అందుకనే మనం ఒక రకమైనటువంటి అనుభూతికి లోనవుతాము, లేదా నిజంగా చెప్పాలంటే కొద్దిపాటి భయానికి లోనవుతాము. రైట్. ఇక్కడ రెండు బలాలు, సరే ఇప్పటి వరకు చెప్పుకున్నది అలా పక్కన పెట్టి బలాలు రెండు వర్గాలుగా ఉంటాయి. ఒకటి కాంటాక్ట్ ఫోర్సెస్, రెండవది నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అంటే స్పృశించే బలాలు. రెండోది స్పృశించనటువంటి బలాలు అంటే స్పృశించకుండా ఉత్పన్నమయ్యేటువంటి బలాలు. అంటే ఏంటంటే కొంత దూరం నుండి పనిచేసేటువంటి బలాలు. ఏమండి, బలాలు రెండు వర్గాలు ఏంటవి? కాంటాక్ట్ ఫోర్సెస్, నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్. కాంటాక్ట్ ఫోర్సెస్ అంటే స్పృశించే బలాలు, అంటే ఒక వస్తువు మరొక వస్తువును స్పృశించినప్పుడు ఉత్పన్నమయ్యేటువంటి బలాలను
కాంటాక్ట్ ఫోర్సెస్ అంటాము. నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అంటే రెండు వస్తువుల మధ్య కొంత దూరంలో ఉండేటువంటి రెండు వస్తువుల మధ్య పనిచేసేటువంటి బలాలను నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అంటాము. అవి ఏంటి చూద్దాం. మనం కుర్చీలో కూర్చున్నప్పుడు మనం రెండు బలాలను అనుభవిస్తాము. రెండు రకాలైనటువంటి బలాలు పనిచేస్తాయి. మొదటిది భూమి యొక్క గురుత్వాకర్షణ బలము మనల్ని క్రిందికి లాగుతూ ఉంటుంది, మరియు కుర్చీ యొక్క బలము మనల్ని పైకి నెట్టుతూ ఉంటుంది అండి. ఏమిటండి, మనం కుర్చీలో కూర్చున్నప్పుడు భూమి యొక్క గురుత్వాకర్షణ బలం మనం కిందికి లాగుతూ ఉంటుంది, అంచేత కుర్చీ యొక్క ఉపరితలం మీద మనం కూర్చుంటున్నాం. ఓకే, అదే సమయంలో కుర్చీ యొక్క ఉపరితలము మన యొక్క క్రింది భాగాన్ని పైకి నెట్టుతూ ఉంటుంది. పైకి కలిగించేటువంటి కుర్చీ బలాన్ని కొన్నిసార్లు అభిలంబ బలంగా అని కూడా అంటాము. అంటే కుర్చీ మన మీద నిట్టనిలుగా ప్రయోగించినటువంటి ఆ బలాన్ని మనం ఏమని పిలవాలి? అభిలంబ బలము. అభిలంబము అంటే నిట్టనిలువుగా పైకి పనిచేసేటువంటి బలము. ఇది కుర్చీ పై భాగానికి మరియు మీ దిగువ భాగానికి మధ్య ఉండేటువంటి స్పర్శ కారణంగా ఉంటుంది. ఈ కుర్చీ మన మీద నిట్టనిలువుగా ప్రయోగించేటువంటి ఈ అభిలంబ బలం ఎందుకు ఉత్పన్నమవుతుంది? కుర్చీ యొక్క పై భాగానికి మన యొక్క దిగువ భాగానికి మధ్య ఉండేటువంటి స్పర్శ కారణముగా, ఓకే, ఫ్రిక్షన్, ఆ రెండింటికి మధ్య ఉండేటువంటి ఘర్షణ కారణంగా, ఫ్రిక్షన్ కారణంగా, స్పర్శ కారణంగా మనకి ఈ బలం ఉత్పన్నం అవుతుంది. ఈ బలం నిట్టనిలువుగా పనిచేస్తుంది. దీనిని అభిలంబ బలం అంటాము. ఈ అభిలంబ బలాన్ని కాంటాక్ట్ ఫోర్స్ అనేటువంటి బలం వర్గంలోకి వస్తుంది. ఏం చేతంటే రెండు వస్తువులు ఒకదాన్నోటి స్పృశించడం మూలంగా కలిగేటువంటి ఈ అభిలంబ బలం ఏంటనమాట? కాంటాక్ట్ ఫోర్స్ అనమాట. స్పృశించే బలం అనేటువంటి వర్గీకరణలోకి వస్తుంది. సరే, పరస్పరము చర్యలు చేసే రెండు వస్తువులు వాస్తవంగా తాకటం వల్ల మాత్రమే సంప్రదింపు బలాలు లేదా స్పృశించే బలాలు ఉంటాయి. పరస్పరము చర్య చేసుకునేటువంటి రెండు వస్తువులు వాస్తవంగా ఒకదాన్నోటి తాకటం వల్ల మాత్రమే ఈ స్పృశించే బలాలు, దాన్ని ఇక్కడ ఏమన్నాను, సంప్రదింపు బలాలు ఏర్పడతాయి లేదా ఉంటాయి. మీ శరీరంపై గురుత్వాకర్షణ బలము అదే, ఓకే, ఇది సంపర్క బలం అంటే సంప్రదింపు బలం అంటే కాంటాక్ట్ ఫోర్స్. ఇంకోటి చూద్దాం. మన శరీరంపై పనిచేసేటువంటి గురుత్వాకర్షణ బలం సంపర్క బలము కాదు, ఇది కొంత దూరం నుండి పనిచేస్తున్నది అనేటువంటి బలంలోకి వస్తుంది. ఎందుచేత మన శరీరం మీద పనిచేసేటువంటి గురుత్వాకర్షణ బలం దేనికి మధ్య పనిచేస్తుంది? ఈ గురుత్వాకర్షణ బలం అనేది మన శరీర ద్రవ్యరాశి కేంద్రానికి మరియు భూమి యొక్క ద్రవ్యరాశి కేంద్రానికి మధ్య పనిచేసేటువంటి పరస్పరం లాగటం అనేటువంటి బలము. గురుత్వాకర్షణ బలం అనేది ఒక వస్తువు యొక్క కేంద్రానికి భూమి యొక్క కేంద్రానికి మధ్య పనిచేసేటువంటి బలము. ఈ వస్తువు యొక్క కేంద్రము భూమి యొక్క కేంద్రము ఇవి రెండు ఒకదానొకటి స్పృశించుకుంటాయా? స్పృశించుకోవు, చాలా దూరంలో ఉంటాయి. కానీ ఈ రెండింటికి మధ్య ఒక పరస్పరం ఒక లాగటం అనేటువంటి బలం ఉంటుంది. దాన్ని మనం గురుత్వాకర్షణ బలం అంటాము. అంచేత ఈ సందర్భంలో ఓకే, ఈ బలము స్పర్శ మూలంగా రాలేదు, ఇవి స్పర్శ లేకుండా కొంత దూరంలో వచ్చాయి. మీరు భూమిని తాకే సంబంధం కలిగి ఉండకపోయినా కూడా ఈ బలం ఉంటుంది. మనం భూమిని తాకకపోయినప్పటికీ కూడా ఈ బలం ఉంటుంది. మనం విమానంలో ప్రయాణించేటప్పుడు కానీ ఇంకో దాంట్లో ప్రయాణించేటప్పుడు, గాలిలో ప్రయాణించేటప్పుడు కూడా ఈ బలం ఉంటుంది. అంటే గురుత్వాకర్షణ బలం కలగటానికి రెండు వస్తువుల సంకర్షణ వస్తువులు, అంటే రెండు సంకర్షణ వస్తువులు అంటే మన శరీరము భూమి ఓకే భౌతిక పరంగా తాకే సంబంధాన్ని కలిగి ఉండనవసరం లేదు. అంటే గురుత్వాకర్షణ బలాలు కలగాలంటే ఆ రెండు వస్తువులు భౌతికంగా ఒకదానొకటి తాకవలసినటువంటి పని లేదు, స్పృశించుకోవలసినటువంటి పని లేదు. అంటే గురుత్వాకర్షణ బలం ఒక సంపర్క బలము కాదు. ఓకే, దీనిని మీరు అనుభవించలేరు. సంపర్క బలాలు కానివి మనం అనుభవించలేము. ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఇక్కడ వచ్చింది. ఒకటి కాంటాక్ట్ ఫోర్సెస్ అంటే స్పృశించుకుంటూ మూలంగా వచ్చేటువంటి బలాలు, రెండోది నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ స్పృశించుకోకుండా ఉత్పన్నమైనటువంటి బలాలు. ఓకే, స్పృశించుకునేటువంటి బలాలని అవిలంబ బలాలు అంటాము. స్పృశించుకోకుండా ఉత్పన్నమైనటువంటి బలాలు అనేక బలాలు ఉన్నాయి, అందులో గురుత్వాకర్షణ బలము.
ఈ గురుత్వాకర్షణ బలాన్ని మనం నిజంగా అనుభవించలేము. గురుత్వాకర్షణ బలం ఎప్పుడూ కూడా ఒక బలమని అనుభూతిని ఇవ్వదు. మన మీద పనిచేస్తుందనేటువంటి అనుభూతిని మనం ఇవ్వదు. మనల్ని పట్టుకుని లాగదు, అనిపిస్తుంది. అంచేత ఇది ఏంటనమాట, ఒక అనుభూతిని ఇవ్వలేనటువంటి బలము. ఏంటి? గురుత్వాకర్షణ బలము. సరే, మనం కుర్చీలో కూర్చున్న విషయంలో మీరు కుర్చీ మీద కలుగు చేసే బలాన్ని అనుభవించవచ్చు, మరియు ఈ బలం మీకు బరువు యొక్క అనుభూతిని ఇస్తుంది. చూసారండి, మనం కుర్చీ మీద కూర్చున్నప్పుడు రెండు బలాలు పనిచేస్తాయి. ఒకటి గురుత్వాకర్షణ బలం కిందకి పనిచేస్తుంది, రెండోది మనకు కుర్చీ యొక్క ఉపరితలానికి మధ్య స్పర్శ మూలంగా కలిగేటువంటి అభిలంబ బలాన్ని మనము అనుభవిస్తాము. అంటే నేను కుర్చీ ఉపరితలం మీద కూర్చున్నాను, కొంత బలంతో అది నన్ను పట్టి ఉంచుతోంది అనేటువంటి అనుభూతిని మనకు వస్తుంది కదండి, వస్తుంది. కానీ మీ శరీరంపై గురుత్వాకర్షణ బలం లాగటం వల్ల మీరు ఏ విధమైనటువంటి బలము పనిచేసినట్లు కానీ లాగినట్లు కానీ మనం భావించలేము. కుర్చీ నుంచి మనం నుంచున్న తర్వాత కూడా గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది, కానీ కుర్చీ మీద కూర్చున్నప్పుడు కానీ కుర్చీలో నుంచి నుంచున్నప్పుడు కానీ మన మీద నిరంతరం పనిచేసేటువంటి గురుత్వాకర్షణ బలము అనేటువంటి అనుభూతిని మనం పొందలేము. కానీ కుర్చీ మీద కూర్చున్నప్పుడు మాత్రం మనం అనుభూతిని పొందుతాము. మన చేతిని ఒక బెంచ్ మీద పెట్టినప్పుడు ఒక బలం అనేటువంటి అనుభూతిని పెంచుతాము. ఈ విధంగా సృష్టించుకునేటువంటి రెండు వస్తువుల మధ్య పనిచేసేటువంటి ఈ బలము అనుభూతికి సంబంధించినటువంటి బలము, సరే, అందుకే చూసారండి, గురుత్వాకర్షణ బలాన్ని అంటే మనకు మన మీద పనిచేసి కిందకి లాగేటువంటి బలాన్ని మనం అనుభవించలేము. అందుకే కేవలము గురుత్వాకర్షణ బలము మాత్రమే మీ మీద పనిచేస్తున్నప్పుడు మీరు లాగబడుతున్నటువంటి అనుభూతి కలగదు. ఇదే భారరహిత స్థితి. అంటే ఏదన్నా కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో మనము ఏ వస్తువును స్పృశించకుండా ఉన్నప్పుడు, కేవలం గురుత్వాకర్షణ బలం మాత్రమే మన మీద పనిచేస్తున్నప్పుడు, గురుత్వాకర్షణ బలం అనేది మనకు అనుభూతినివ్వదు. కాబట్టి ఇంకా ఏ రకమైనటువంటి బలాలు, మనం ఏ వస్తువుతోటి స్పర్శలో లేవు కాబట్టి ఇంకే రకమైనటువంటి అనుభూతినిచ్చేటువంటి బలాలు ఉండవు. కాబట్టి అటువంటి స్థితిలో మనము భారరహిత స్థితిని అనుభవిస్తాము. అంటే కేవలము గురుత్వాకర్షణ బలం మాత్రమే పనిచేస్తున్నప్పుడు భారరహిత స్థితిని అనుభవిస్తాము. మనము నుంచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ఈ అన్ని సందర్భాల్లోనే కూడా భూమితో కానీ గాలితో కానీ వేరే వస్తువులతో కానీ మనం స్పృశించుకుంటూ ఉంటాము. వాటి మూలంగా మనకు అనుభూతి వస్తుంది, కానీ గురుత్వాకర్షణ బలం మూలంగా అనుభూతి రాదు. అంచేది కేవలం ఒక్క గురుత్వాకర్షణ బలం మాత్రమే ఉన్నప్పుడు అనుభూతిని ఉన్నటువంటి ఈ బలం మూలంగా మనకి ఏ రకమైనటువంటి లాగటం అనేటువంటి స్థితి ఏర్పడదు. కాబట్టి మనకి భారరహిత స్థితి అనేది వస్తుందన్నమాట. అటువంటి అనుభూతి మనకు కలుగుతుందన్నమాట. మీ శరీరంపై అభిలంబ బలం లేనట్లయితే మీ బరువుపై మీకు ఎటువంటి అనుభూతి ఉండదు. అంటే కాంటాక్ట్ ఫోర్స్ లేకుండా గురుత్వాకర్షణ శక్తిని అనుభవించే మార్గాలు లేవు, మరియు బరువు యొక్క అనుభూతి కలగదు. అంటే కాంటాక్ట్ ఫోర్స్ లేకుండా గురుత్వాకర్షణ బలాన్ని మనం అనుభవించలేము, మనము అనుభూతిలోకి తెచ్చుకోలేము. అంచేత మనకి బరువు అనేటువంటి ఒక అనుభూతి మనకు కలగదు. బరువు లేకపోవడం అనేది ఒక వ్యక్తి శరీరాన్ని తాకటము మరియు దాన్ని పైకి నెట్టటము లేదా లాగటం వంటి బాహ్య వస్తువులు లేనప్పుడు ఒక వస్తువు అనుభవించేటువంటి అనుభూతి. అంచేత ఫైనల్గా మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, బరువు లేకపోవటం అనేది ఒక అనుభూతి. ఎటువంటి అనుభూతి? ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని తాకటము మరియు దానిని పైకి నెట్టటము లేదా లాగటము వంటి బాహ్య వస్తువులు ఆ వస్తువు మన శరీరం మీద కలగనప్పుడు కానీ లేదా మరొక వస్తువు మీద కలగనప్పుడు కానీ ఆ వస్తువు కానీ మన శరీరం కానీ లేదా మనము కానీ అనుభవించే స్థితిని మనం ఏమంటామన్నమాట, భారరహిత స్థితి అంటాము. అన్ని సంపర్క బలాలు తొలగించినప్పుడు, అంటే అన్ని కాంటాక్ట్ ఫోర్సెస్ మనం తీసివేసినప్పుడు బరువు లేని అనుభూతులు తలెత్తుతాయి.
ఈ అనుభూతి స్వేచ్ఛాపతన స్థితిలో సాధారణము. అంటే ఒక వస్తువు స్వేచ్ఛగా పతనమయ్యేటప్పుడు ఓకే ఈ అనుభూతి వస్తుంది. ఏం చేతంటే కేవలం గురుత్వాకర్షణ బలం మాత్రమే పనిచేస్తుంది. దాని మీద ఏంటి ఒక నిర్దిష్టమైనటువంటి కాంటాక్ట్ ఫోర్సెస్ ఎక్కువగా పనిచేయవు. కాబట్టి ఈ స్థితిలో మనం ఏం పొందుతాము? భారరహిత స్థితిని పొందుతాము. బరువు లేకపోవటం లేదా భారరహిత స్థితి అనేది ఒక అనుభూతి మాత్రమే, ఇది నిజం కాదు. మరియు ఏ వ్యక్తి యొక్క బరువు తగ్గటం అనేది ఉండదు. కాంటాక్ట్ ఫోర్స్ లేకపోవటం మూలంగా, అంటే ఒకదానొకటి స్పృశించుకునేటువంటి బలాలు లేకపోవటం మూలంగా మాత్రమే ఈ అనుభూతి కలుగుతుంది అనేది మనం గమనించాలి. ఇది అసలు అనుభూతి ఏంటిది? భారరహిత స్థితి అనేటువంటి ఒక అనుభూతిని పొందటము మీకు అందరికీ అర్థమై ఉంటాయని అనుకుంటున్నాను. ఒక వస్తువు మీద కానీ మన శరీరం మీద కానీ రెండు రకాల బలాలు పనిచేయవచ్చు. స్పృశించుకునేటువంటి బలాలు, ఓకే, దూరంగా పనిచేసేటువంటి నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్. స్పృశించుకునేటువంటి బలాలు ఎప్పుడు ఉత్పన్నం అవుతాయి? మన శరీరం కానీ ఒక వస్తువు కానీ వేరే వస్తువులతోటి తాకేటప్పుడు వచ్చేటువంటి మనం బలాన్ని స్పృశించుకునే బలాలు అంటాము. ఈ స్పృశించుకునేటువంటి బలాల మూలంగా మాత్రమే మనకు బరువు ఉందనేది తెలుస్తుంది. ఏం చేతంటే ఈ స్పృశించుకునేటువంటి బలాలు నెట్టనిలుగా పైకి పనిచేస్తాయి. ఈ నెట్టనిలుగా పైకి పనిచేసేటువంటి అవిలంబ బలమే మనకి బరువు అనేటువంటి అనుభూతిని ఇస్తుంది. ఇది లేనప్పుడు కేవలము దూరంగా ఒకదానికొకటి దూరంగా నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ పనిచేస్తున్నప్పుడు, స్పర్శించుకునేటువంటి స్థితులు లేనప్పుడు పనిచేసేటువంటి బలాలు మనకి ఓకే బరువు అనేటువంటి అనుభూతిని ఇవ్వవు. దాన్నే మనం ఏమంటామన్నమాట? భారరహిత స్థితి అంటాము. ఈ భారరహిత స్థితి ఎక్కువగా పూర్తిగా ఎవరు పొందుతారు? వ్యోమగాములు పొందుతారు. వ్యోమగాములు అంటే ఏమిటి? భూమి చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో ఒక కృత్రిమ ఉపగ్రహంలో ఉండేటువంటి మనుషులు మనం వ్యోమగాములు అంటాము. ఈ కృత్రిమ ఉపగ్రహము భూమి చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో నిర్దిష్టమైనటువంటి వేగంతో అనుక్షణము అలా పరిభ్రమిస్తూనే ఉంటుంది. చూడండి, భూకక్షలో ఉన్నటువంటి వ్యోమగాములు తమ శరీరం మీద నెట్టటము లేదా లాగటం వంటి బాహ్య సంపర్క బలాలు లేనందువలన బరువు లేకుండా ఉంటారు. అంటే అంతరిక్షంలో భూమి చుట్టూ పరిభ్రమించేటువంటి ఒక ఉపగ్రహం లోపల ఉండేటువంటి మనుషులకి మధ్య, అదే మనుషులు మీద నెట్టేటువంటి బలాలు కానీ లాగేటువంటి బలాలు కానీ అటువంటి సంపర్క బలాలు, స్పృశించేటువంటి బలాలు ఉండవు. స్పృశించుకునేటువంటి బలాలు ఉండవు కాబట్టి బరువు లేనటువంటి స్థితిని పొందుతారు. ఎందుకు ఈ బలాలు ఉండవు ఏంటి అనేది కూడా చూద్దాం. వారి మీద గురుత్వాకర్షణ బలం మాత్రమే వారి శరీరం మీద పనిచేసేటువంటి ఏకైక బలము. ఎందుకు ఉండవంటే వ్యోమగాములు స్వేచ్ఛాపతన స్థితిలో ఉంటారు. వ్యోమగాములు యాక్చువల్గా భూమి చుట్టూ నిర్దిష్టమైనటువంటి కక్షలో పరిభ్రమిస్తారు. అంటే యాక్చువల్గా వాళ్ళు స్వేచ్ఛగా పతనమయ్యేటువంటి స్థితిలో ఉంటారు. గురుత్వాకర్షణ యొక్క ఏకైక ప్రభావంతో వ్యోమగాములు మరియు వాటి పరిసరాలు భూమి వైపు పడుతూ ఉంటాయి. ఏమంటే అర్థమైందండి? యాక్చువల్గా వ్యోమగాములు కానీ వాటి ఏంటంటే వారు ఉండేటువంటి ఆ ఉపగ్రహము కానీ ఓకే గురుత్వాకర్షణ అనేటువంటి ఏకైక ప్రభావంతో మాత్రమే భూమి వైపు పడుతూ ఉంటారు. మరి వీళ్ళు భూమి వైపు పడిపోతారా? వ్యోమగాములు మరియు అంతరిక్ష కేంద్రం భూమిని గుద్దుకుంటూ పోతుందా? భూమి వైపు పడిపోతారా? కాదు. ఏంటి? వారి స్పర్శ వేగము అంటే కక్షకు లంబంగా పనిచేసేటువంటి టాంజెన్షియల్ వెలాసిటీ మూలంగా ఓకే వాళ్ళు స్వేచ్ఛగానే పతనం అవుతున్నారు. కానీ టాంజెన్షియల్ వెలాసిటీ అంటే స్పర్శ వేగం మూలంగా కక్షలో వీళ్ళు గమనం చేస్తూ ఉంటారు. అంటే వీరి మీద పనిచేసేటువంటి అంటే టాంజెన్షియల్ ఫోర్స్ అంటే స్పర్శ వేగము ఓకే వీళ్ళని ఏం చేస్తున్నమాట? భ్రమణ స్థితిలోకి తీసుకొస్తుంది. అంచేత వీరి మీద కేవలం గురుత్వాకర్షణ బలం మాత్రమే పనిచేస్తుంది. వీరు స్వేచ్ఛగా పడేటువంటి వస్తువులు లాంటి వారు. కానీ వీళ్ళ మీద పనిచేసేటువంటి టాంజెన్షియల్ వెలాసిటీ మూలంగా వీళ్ళు ఓకే స్వేచ్ఛగా పతనమయ్యేటువంటి స్థితిలోనే కర్పరంలో పరిభ్రమిస్తూ ఉంటారు. అందువల్ల అవి స్పర్శ వేగ కారణంగా భూమి చుట్టూ తిరుగుతున్నప్పటికీ అంటే టాంజెన్షియల్ వెలాసిటీ మనం తిరుగుతున్నప్పటికీ అవి ఏ స్థితిలో ఉన్నట్టు అనమాట? స్వేచ్ఛా పతన స్థితిలో ఉన్నట్లు లెక్క. కాబట్టి కాంటాక్ట్ ఫోర్సెస్ ఉండవు. అంటే వారిని స్పృశించేటువంటి బలాలు ఉండవు. మరియు బరువు అనుభూతి అనేది వీరు పొందరు.
వ్యోమగాములు ఎప్పుడూ కూడా బరువు లేని స్థితిలోనే ఉంటారు. ఇది యాక్చువల్గా వ్యోమగాముల మీద పనిచేసేటువంటి స్థితి అనమాట. వ్యోమగాములు కృత్రిమ ఉపగ్రహంలో ఒక నిర్దిష్ట కక్షలో పరిభ్రమించేటప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా పతనం అయ్యేటువంటి వస్తువు స్థితిలో ఉన్నట్లు లెక్క. కానీ వాళ్ళు భూమి వైపు వచ్చి కింద పడిపోతారా? పడిపోరు. ఎందుకు పడిపోరో వాళ్ళ మీద టాంజెన్షియల్ వెలాసిటీ అంటే లంబ మార్గంలో కొంత వేగం పనిచేస్తుంది కాబట్టి ఆ వేగం మూలంగా స్వేచ్ఛగా పతన స్థితిలోనే వాళ్ళు కర్పరంలో పరిభ్రమణం చేస్తూ ఉంటారు. అందుచేత వాళ్ళ మీద కేవలం గురుత్వాకర్షణ బలం మాత్రమే పనిచేస్తుంది. వాళ్ళ మీద ఏ రకమైనటువంటి స్పృశించుకునేటువంటి బలాలు పనిచేయవు. వాళ్ళు తేలియాడుతూ ఉంటారు. అందుచేత వాళ్ళు ఆ కృత్రిమ ఉపగ్రహంలో తేలియాడుతూ ఉంటారు. ఓకే, అంచేత వాడిని స్పృశించుకునేటువంటి వస్తువులు ఉండవు, స్పృశించుకునేటువంటి బలాలు ఉత్పన్నమవ్వవు. అంచేత వ్యోమగాములు ఎటువంటి అనుభూతిని, బరువుని కోల్పోయేటువంటి అనుభూతిని పొందుతారు. దీన్నే భారరహిత స్థితి అంటాము. ఇటువంటి స్థితి వ్యోమగాములకి చాలా సర్వసాధారణము. అఫ్కోర్స్ ఇందాక నేను చెప్పినట్లు బరువు తగ్గినటువంటి అనుభూతి మనం చాలా సందర్భాల్లో భూమి మీద కూడా పొందుతాం, తగ్గేటువంటిది. అంతేగాని పూర్తి భారరహిత స్థితి కాదు. చెప్పాను, ఎలివేటర్ కిందకి దిగుతున్నప్పుడు అంటే లిఫ్ట్లోంచి మనం పైనుంచి కిందకి దిగుతున్నప్పుడు లిఫ్ట్ స్టార్ట్ అయిన మరుక్షణమే కొద్దిగా మనకి ఏమనిపిస్తుంది అనమాట, భారరహిత స్థితి కలిగింది. కొద్దిగా భారరహితం కదండి, కొద్దిగా బరువు కోల్పోయినటువంటి స్థితి వస్తుంది. అలాగే ఇందాక మీకు నేను జెయింట్ వీల్ చెప్పాను. జెయింట్ వీల్ దిగువ దిశ భ్రమణం చేసేటప్పుడు, దిగువ దిశ భ్రమణం చేయటువంటి అర్థం ఏంటన్నమాట, అది తన పూర్తి భ్రమణంలో అంటే పైనుంచి క్రిందకు దిగేటువంటి అర్ధ భ్రమణంలో మనకి ఇటువంటి అనుభూతి కలుగుతుంది. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ క్రిందకు దిగుతున్నప్పుడు అంటే మనం విమానంలో ప్రయాణించేటప్పుడు అది ల్యాండ్ అవటానికి ముందు పైనుంచి కిందకి కొంత నిర్దిష్టమైన ఎత్తు నుంచి కింద ఎత్తుకి నిట్ట నిలువుగా అది అలా కిందకు దిగుతున్నప్పుడు అటువంటి సందర్భంలో కూడా కొద్దిగా మనం ఏం పొందుతాం అనమాట, భారరహిత స్థితిని, భారరహితం కాదు, బరువును కోల్పోయేటువంటి అనుభూతిని పొందుతాం. ఇంకేదంటే భారరహితం అంటే పూర్తిగా కోల్పోము, బరువును కోల్పోయినటువంటి అనుభూతిని పొందుతాం అన్నమాట. ఇది భారరహిత స్థితి అనేటువంటిది. ఇది ఎవరికి సంబంధించిందంటే పూర్తిగాను వ్యోమగాములకు వాళ్ళకు అనుభూతిలో వచ్చేటువంటి ఈ స్థితి అనమాట. వాళ్ళు తమ యొక్క భారాన్ని కోల్పోయినట్లు అనిపిస్తూ ఉంది. ఎంచేతంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి స్పర్శా బలాలు వాడి మీద పనిచేయదు కాబట్టి. రైట్, ఇది భారరహిత స్థితి అనేటువంటి ఒక అంశము. రైట్, మనము ఇంకొక విషయం గురించి చర్చించుకోవడానికి ఉపక్రమిస్తున్నాం. అదేంటిది, ఫిజియలాజికల్ కండిషన్స్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్. అంటే వ్యోమగాముల యొక్క శారీరక ప్రభావాలు, వ్యోమగాముల యొక్క శారీరక ప్రభావాలు. వ్యోమగాముల యొక్క శారీరక ప్రభావాలు ఏమిటి? వ్యోమగాముల యొక్క శారీరక ప్రభావాలు ఎందుకు? అసలు ముందు వ్యోమగాముల యొక్క శారీరక ప్రభావాలంటే అర్థం ఏంటంటే, వ్యోమగాములు కృత్రిమ ఉపగ్రహంలో భూమి నుంచి ఒక నిర్దిష్ట ఎత్తుకు వెళ్ళేటప్పుడు, అలాగే ఆ ఎత్తులో భూమి చుట్టూ కొంతకాలం పరిభ్రమించేటప్పుడు, అలాగే పరిభ్రమించిన తర్వాత మరలా వ్యోమగాములు ఆ కక్ష నుంచి మళ్ళీ భూమి మీదకి దిగేటప్పుడు, ఈ 3 సందర్భాల్లోనూ కూడా ముఖ్యంగా వాళ్ళు భూమి చుట్టూ ఒక నిర్దిష్ట కక్షలో పరిభ్రమించేటప్పుడు, అటువంటి స్థితిలో వాళ్ళ యొక్క శరీరం మీద కలిగేటువంటి ప్రభావాలు ఏమిటి, శరీర అవయవాల మీద కలిగేటువంటి ప్రభావాలు ఏమిటి, లేదా శరీర అవయవాల యొక్క పనితనం మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి. అంటే శరీర అవయవాలు గురయ్యేటువంటి కొన్ని స్థితుల మూలంగా, కొన్ని బలాల మూలంగా, లేకపోతే కొన్ని పరిస్థితుల మూలంగా శరీర అవయవాల యొక్క పనితనంలో ఎటువంటి మార్పులు వస్తాయి, తద్వారా ఎటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు అనుభవిస్తారు అనేటువంటి అంశము, లేకపోతే అనేటువంటి విషయాలు
మనం ఈ అంశంలో చర్చించుకోబోతున్నాము. అదే ఏమిటనమాట, వ్యోమగాముల యొక్క శారీరక ప్రభావాలు. అంతరిక్ష ప్రయాణ సమయంలో మానవులు అనుభవించే అనేక పర్యావరణ పరిస్థితులు మానవుడు ఉద్భవించినటువంటి మరియు సాధారణ జీవితంలో తను చూసేటువంటి పరిస్థితుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. అంటే మానవుడు ఉద్భవించినప్పుడు, అలాగే సాధారణ జీవనాన్ని చేసేటప్పుడు అతను అనుభవించేటువంటి పర్యావరణ పరిస్థితులు ఒకలా ఉంటాయి. అంతరిక్ష ప్రయాణ సమయంలో అతను అనుభవించేటువంటి పరిస్థితులు మరొక విధంగా ఉంటాయి. ఈ ప్రభావాల మూలంగా, ఈ భిన్నత్వం మూలంగా, ఈ రకమైనటువంటి తేడాల మూలంగా అతని శారీరక అవయవాలు అనేక రకాలైనటువంటి ప్రభావానికి లోనవుతాయి. తద్వారా వాటి పనితనంలో మార్పులు వస్తాయి. కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, వెలువడతాయి, నెలకొల్పబడతాయి. కానీ అఫ్కోర్స్ ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నింటినీ తగినటువంటి విషయాలను తగినటువంటి పరిస్థితులను కలుగజేయటం మూలంగా, మరియు వ్యోమగాముల క్రిందకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు వారిని ఒక నిర్దిష్టమైనటువంటి స్థితిలో వారిని ఉంచి మరలా స్థితికి రావడానికి ప్రయత్నించి యథాస్థితికి తీసుకొస్తారు. కాబట్టి ఈ శారీరక ప్రభావాలు చాలా వరకు ఆ తర్వాత తగ్గిపోతాయి అన్నమాట. సరే, ముఖ్యంగా ముందు మనకు కావాల్సింది ఏంటంటే, ఏంటి శారీరక ప్రభావాలు ఎందుకు వస్తాయనేది మనం చూడాలి. అంతరిక్ష వాతావరణంలోనికి ప్రవేశించటం అనేది మానవుని శరీరంపై ప్రతికూలమైనటువంటి ప్రభావాలను కలుగజేస్తుంది. అనేక ప్రతికూలమైనటువంటి ప్రభావాలను కలుగజేస్తుంది. అందులో ముఖ్యమైనవి ఏంటి? దీర్ఘకాలిక బరువు లేనితనము. ఇప్పుడే మనం చెప్పుకున్నాము, భారరహితతనాన్ని పొందటము యొక్క గణనీయమైనటువంటి ప్రతికూల ప్రభావం. అంటే వాళ్ళు వ్యోమగాములు భూమి చుట్టూ పరిభ్రమించినంత కాలము వారికి బరువు లేనితనము, అంటే భారరహిత స్థితి అనేది ఉంటుంది. కాబట్టి ఈ భారరహిత స్థితి అనేక ప్రతికూల ప్రభావాలను ప్రతికూల ప్రభావాలు ఇస్తాయి. ఆ ప్రతికూల ప్రభావాలు ఏంటి? కండరాల యొక్క క్షీణత మరియు అస్థిపంజరం యొక్క క్షీణత, స్పైన్ లైట్ ఆస్టియోపెనియో అంటామంట. అంటే కండరాల యొక్క క్షీణత మరియు అస్థిపంజరం యొక్క క్షీణత సంభవిస్తుంది. అంటే మొత్తం మీద శరీర నిర్మాణంతో పాటు శరీర నిర్మాణాన్ని దోహదపడేటువంటి కండరాలు, అస్థిపంజరము, ఈ రెండింటిలోని కూడా కొన్ని ప్రభావాలు ఏర్పడతాయన్నమాట. అలాగే ఇతర ముఖ్యమైనటువంటి ప్రభావాల్లో హృదయనాళ వ్యవస్థ పనితీరు మందగించటము. అంటే మన హార్ట్కి వెళ్ళేటువంటి నాళాల యొక్క వ్యవస్థ పనితీరు మందగించటము అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గటము, రక్త కణాలకు ఉత్పత్తి తగ్గిపోతుందట. బ్యాలెన్సింగ్ డిజాస్టర్డ్ అంటే బ్యాలెన్సింగ్ డిజాస్టర్స్ అంటే మనం నుంచుంటం, నడవటం, ఈ ప్రక్రియల్లో మనకు ఉండేటువంటి ఆ పట్టు బ్యాలెన్స్ కొద్దిగా తగ్గిపోతుందట. బ్యాలెన్స్ డిజాస్టర్ వస్తుందట. కంటి చూపులో కొన్ని లోపాలు సంభవిస్తాయట. మరియు రోగ నిరోధక వ్యవస్థలో మార్పులు కలుగుతాయట. అంటే మొత్తం మీద రోగ నిరోధక వ్యవస్థ, మన శరీర రోగ నిరోధక వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు సంభవిస్తాయి. అంటే మొత్తం మీద వ్యోమగాములు అంతరిక్షంలో ప్రయాణించేటప్పుడు వాళ్ళకి చాలా రకాలైనటువంటి ప్రభావాలు వాళ్ళు పొందే అవకాశం ఎక్కువగా ఉన్నది. హృదయ వ్యవస్థ యొక్క పనితీరు మందగించడం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోవడం, బ్యాలెన్స్ డిజాస్టర్ అవడం, కంటి చూపు రోగాలు కోల్పోవడం, అలాగే రోగ నిరోధక వ్యవస్థలో మార్పులు కూడా రావడం అంటే చాలా మనం చాలా గమనించదగ్గ విషయాలు ఇవన్నీ. అలాగే అదనపు లక్షణాల్లో ఇంకా కొన్ని ఎడిషనల్గా లక్షణాలు ఏంటంటే ద్రవ పునఃపంపిణీ. అంటే ఇది బరువు తగ్గుదలకు గురి కావటం వల్ల వ్యోమగామ చిత్రాల్లో మూన్ ఫేస్ రూపాన్ని కలిగి వస్తుంది. మూన్ ఫేస్ రూపం అంటాము. ద్రవ పునఃపంపిణీ అంటే మన ముఖంలోని మిగిలిన భాగాలను ద్రవాలు పునఃపంపిణీ అంటే ఇలా నెట్టివేయబడతాయి. కాబట్టి మొత్తం మీద మన శరీరం అంతా కూడా కొద్దిగా
దగ్గరగా పుచ్చుకుపోతుంది. కాబట్టి అటువంటి స్థితిని మనం ఏమంటామంటే మూన్ ఫేస్ రూపం అంటాము. శరీర ద్రవ్యరాశిని కోల్పోవటము, నాసిక రద్దీ అంటే ఎక్కువగా రెస్పిరేషన్, ఎక్కువగా గాలి పీల్చుకోవటం వదిలిపెట్టేయడం జరగటం, నిద్రాభంగం ఏర్పడటం మరియు అధిక అపాన వాయువు రావటం, ఇవన్నీ కూడా ఇందాక చెప్పినటువంటి అంశాలతో పాటు కొత్తగా వచ్చేటువంటి అంశాలు అన్నమాట. ఏదేమైనప్పటికీ స్పేస్ షిప్ లేదా స్పేస్ షూట్ అందించేటువంటి సాంకేతికత వ్యోమగాములను అత్యంత కఠినమైనటువంటి పరిస్థితుల నుంచి రక్షించగలదు. రైట్. మరి ఇలాగా ఇంత ప్రతికూలమైనటువంటి ప్రభావాలు ఉంటే మరి అంతరిక్షయానం చేయగలవా? ఇంత ప్రతికూలమైనటువంటి ప్రభావాలు లేకుండా ఈ ప్రభావాలు చాలా వరకు తగ్గించేటట్లు ఏం చేస్తారండి? స్పేస్ షిప్ లేదా స్పేస్ షూట్లను వాళ్ళకి అందిస్తారు. ఈ స్పేస్ షూట్లు వాళ్ళు వేసుకుని ప్రయాణిస్తారు. ఈ స్పేస్ షూట్ల మూలంగా అత్యంత కఠినమైనటువంటి ఈ పరిస్థితుల నుంచి వాళ్ళు రక్షించగలరు. అలాగే ఊపిరి పీల్చుకునే గాలి మరియు త్రాగునీటి యొక్క తక్షణ అవసరాలు లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా పంపబడతాయి. అంటే వాళ్ళకు ఉండేటప్పుడు ఊపిరి పీల్చుకోవటానికి తగినటువంటి గాలిని, అలాగే వాళ్ళ కనీస అవసరాలు, శరీరం యొక్క కనీస అవసరాల కోసం ఎంత నీటిని కావాలో ఆ నీటిని లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ అని అక్కడ వాళ్ళకి ప్రొవైడ్ చేయబడతారు. అంటే ప్రతి వ్యోమగామికి వాళ్ళకి వాళ్ళ భుజాలకి ఉంటాయన్నమాట, లేదా వాళ్ళ పరిసరాల్లో ఉంటాయన్నమాట. ఈ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ వాళ్ళు తగిలించుకుని వెళ్తారు కాబట్టి వీటి ద్వారా వాళ్ళు తగినటువంటి నీటిని, అలాగే తగిన గాలిని పీల్చుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళు అందిస్తారు. ఇది మనుషులను బాహ్య అంతరిక్షంలో జీవించడానికి కావాల్సినటువంటి గాలి, నీరు మరియు ఆహారాన్ని లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ పరికరాలు అందిస్తాయి. ఆ పరికరాలకు సమూహం వాటికి సరఫరా చేస్తాయి. ఎలాగా? ఆమోద్యయోగమైనటువంటి శరీర వ్యర్థ ఉత్పత్తుల పరిమితుల్లో ఉష్ణోగ్రత మరియు ఒత్తిడిని కూడా నిర్వహిస్తారు. ఆమోద్యయోగమైనటువంటి శరీర వ్యర్థ ఉత్పత్తులు అంటే ఎక్స్క్రేషన్, మానవుడు విసర్జించేటువంటి ఆ విసర్జన అనేటువంటిది తగినట్టుగా, అంటే ఒక నిర్దిష్టమైనటువంటి అవధిలో మాత్రమే ఉండాలి. ఆ అవధిలో ఉండేటట్లు వాడికి కావలసినటువంటి ఉష్ణోగ్రతను, వాడి మీద ఒత్తిడిని కూడా కలుగు చేస్తారు. చూసారండి, ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉష్ణోగ్రత ఒత్తిడి లేకపోతున్నట్లయితే శరీర వ్యర్థాలు తగిన పరిమాణంలో రావు. అలాగే నీరు, గాలి తగిన పరిమాణంలో అవసరం వచ్చినప్పుడల్లా వారికి అందించాలి. వాళ్ళకు ఉన్నటువంటి లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి తగిన ఆహారాన్ని, కావలసిన నీటిని, కావలసినటువంటి గాలిని వాళ్ళు అందిస్తారు. అలాగే ఇంకో ముఖ్యమైనది ఏంటంటే రేడియేషన్ మరియు మెటోరైట్స్ వంటి హానికరమైనటువంటి బాహ్య ప్రభావాలకు వ్యతిరేకంగా కవచం కూడా అవసరము. ఎంచేత వ్యోమగాములు భూపరితలం నుండి కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో వీళ్ళు పరిభ్రమిస్తూ ఉంటారు. అక్కడ ఆ పైనుంచి, అంటే భూమి యొక్క వాతావరణం బయట నుంచి మనకు వచ్చేటువంటి రేడియేషన్ ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంటుంది. ఆ రేడియేషన్ వంటి హానికరమైనటువంటి బాహ్య ప్రభావాలకు వ్యతిరేకంగా వీళ్ళకి ఒక కవచం కూడా ఇవ్వబడుతుంది అన్నమాట. రైట్. బరువు తగ్గడం అంటే కొన్ని ప్రమాదాలను తగ్గించడం కష్టం. బరువు తగ్గడం అనేది కొద్ది తప్పదు. ఎంచేతంటే వెయిట్లెస్ అనేది మనం ఇప్పుడే చూసాం, వ్యోమగామంలో కలుగుతుంది. దీన్ని మైక్రో గ్రావిటీ వాతావరణాన్ని కూడా నిర్వహిస్తుంది. ఈ రకమైనటువంటి వాతావరణం జీవించడం వలన శరీరాన్ని 3 ముఖ్యమైనటువంటి మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. అంటే వ్యోమగాములు వెయిట్లెస్నెస్ అంటే భారరహిత స్థితిని పొందటం మూలంగా అవి శరీరం యొక్క 3 ముఖ్యమైనటువంటి ప్రభావాల్లో కలుగుతాయి. ఏంటి? ప్రొప్రియోస్పెషన్ కోల్పోవడం, అంటే శరీరము తన స్థానాన్ని, కదలికను మీద పట్టు లేకపోవటం, శరీరం యొక్క తన స్థానం మీద, తన కదలికల మీద పట్టు కోల్పోవటాన్ని అనేటువంటి ప్రభావం. ద్రవ పంపిణీలో మార్పులు మరియు మస్కులోస్కెలెటల్ వ్యవస్థ అంటే కండరాలు, అస్థిపంజరం మధ్య సమన్వయపరుచుకునేటువంటి వ్యవస్థ క్షీణించడం. కండరాలు, అస్థిపంజరము సమన్వయపరుచుకోవటానికి అనేక రకాలైన ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఈ ఫ్లూయిడ్స్ యొక్క పంపిణీ మూలంగా, ఈ ఫ్లూయిడ్స్ని అటు ఇటు నెట్టివేయబడటం మూలంగా కండరాలకి, అస్థిపంజరాలకి మధ్య సమన్వయపరుచుకునేటువంటి వ్యవస్థ
కొద్దిగా క్షీణిస్తుంది. అంచేత ఇందా నేను చెప్పాను, ఈ క్షీణత మూలంగానే మూన్ ఫేస్ అంటే మానవ శరీరం అంతటా కూడా దగ్గర దగ్గర కుదించిపోయినట్లు వచ్చేస్తుంది. ఓకే, దాన్ని మూన్ ఫేస్ స్థితి అంటాము. ఎంఆర్ఐ అధ్యయనాల ఆధారంగా అంటే అంతరిక్షయానం చేసి బయటకు వచ్చిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఎంఆర్ఐ అధ్యయనం చేయడం ద్వారా అంతరిక్షంలో ప్రయాణించినటువంటి వ్యోమగాముల్లో మెదడు యొక్క స్థానము మరియు నిర్మాణంలో గణనీయమైనటువంటి మార్పు కనుగొనబడినట్టు నవంబర్ 2, 2015 శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంటే వ్యోమగాములు తగినటువంటి ఓకే పూర్తి స్థాయిలో వాళ్ళకి కావలసినటువంటి పరిస్థితులు నెలకొల్పకుండా ఉంటే మాత్రం తప్పనిసరిగా వ్యోమగాముల్లో ఓకే అనేక రకాలైనటువంటి మార్పులు వస్తాయి. మెదడు యొక్క స్థానము మరియు నిర్మాణంలో కూడా గణనీయమైనటువంటి మార్పు వస్తుందని ఎంఆర్ఐ స్కాన్ ద్వారా నవంబర్ 2, 2017 శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరిగింది. అలాగే ఎక్కువ అంతరిక్ష యాత్రలు చేసినటువంటి వ్యోమగాములు ఎక్కువగా మెదడు మార్పులను పొందుతారు. ఇది ఒకటి చాలా ముఖ్యమైనది. అక్టోబర్ 2018 నాసా నిధుల పరిశోధనలో మార్స్ గ్రహం ప్రయాణంలో సహా బాహ్య అంతరిక్షంలోకి సుదీర్ఘ ప్రయాణాలు వ్యోమగాములు చేస్తే వారి జీర్ణాశయాంతర కణజాలంలో గణనీయంగా దెబ్బతింటాయని కనుక్కున్నారు. ఏంటండి, ఎవరైనా వ్యోమగాములు సుదీర్ఘంగా అంతరిక్షయానం చేస్తే, సుదీర్ఘమైనటువంటి అంతరిక్షయానం చేస్తే వాళ్ళు ఇందా చెప్పినటువంటి మెదడులో మార్పులే కాకుండా జీర్ణాశయాంతర కణజాలం కూడా చాలా గణనీయమైనటువంటి మార్పులు వచ్చి అనేక రకాలైనటువంటి దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి ప్రయాణాలు వ్యోమగాముల మెదడును గణనీయంగా దెబ్బతీస్తాయని మరియు వారి అకాల వయస్సును ఏర్పరచగలవు. అంటే వయస్సు తగ్గిపోవడం అనేది కూడా జరుగుతుంది అనేది మనం గమనించాలి. అంతరిక్ష కార్యకలాపాల సమయంలో మానవుల్లో గుప్త వైరస్లు ఉత్తేజం కావచ్చు. చూసారండి, అంతరిక్ష సమయంలో మానవుల్లో నిక్షిప్తమైనటువంటి కొన్ని వైరస్లు మామూలు స్థితిలో అయితే అవి ఉత్తేజం కావు, మామూలుగా ఉంటాయి. కానీ అంతరిక్షయానం చేసేటప్పుడు అవి ఉత్తేజం కావచ్చు. ఆ ఉత్తేజం కావచ్చు అనేటువంటి విషయాన్ని 2019 మార్చిలో నాసా నివేదించింది. భవిష్యత్తులో డీప్ స్పేస్ మిషన్లో వారు వ్యోమగాములకు మరింత ప్రమాదాన్ని, అంటే ఈ విధంగా ఒక వ్యోమగామి తన యొక్క అంతరిక్షయానంలో తనలో ఉండేటువంటి గుప్త వైరస్లు ఉత్తేజం కావటం మూలంగా వచ్చేటువంటి ప్రభావం ఏంటి, వారు తర్వాత అంతరిక్షయానం చేసినప్పుడు దాని మూలంగా అనేక రకాలైనటువంటి ఎక్కువ ప్రమాదాన్ని వాళ్ళు పొందగలరు అనేటువంటిది నిర్ధారించబడింది. టేకాఫ్ సమయంలో అంటే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు మరియు తిరిగి ప్రవేశించేటప్పుడు, పైనుంచి కిందకు వచ్చేటప్పుడు అంతరిక్ష ప్రయాణికులు సాధారణంగా గురుత్వాకర్షణ కంటే అనేక రెట్ల ఎక్కువ గురుత్వాకర్షణ వాళ్ళు అనుభవిస్తారు. శిక్షణ లేని సాధారణంగా 3Gని అంటే ఒక మామూలు పరిస్థితుల్లో మనం 3G అంటే 3 రెట్ల గురుత్వాకర్షణ మనం తట్టుకోగలము. కానీ 4 నుంచి 6 రెట్ల Gని అంటే గురుత్వాకర్షణ తట్టుకోలేము. ఓకే, అధిక G బలం అంటే గురుత్వాకర్షణ బలం వద్ద మెదడు మరియు కళ్ళు నుండి రక్తము దూరంగా ప్రవహిస్తుంది. చూసారండి, అధిక గురుత్వాకర్షణ మన శరీరానికి లోనైనప్పుడు మన మెదడు నుండి మరియు కళ్ళ నుండి రక్తం దూరంగా ప్రవహిస్తుంది. అందుచేత మొదట వ్యక్తి తాత్కాలికంగా దృష్టి కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. తరువాత అధిక G బలం మూలంగా స్పృహ కూడా కోల్పోతాడు. ఎందుచేతంటే మెదడు ప్రభావం మూలంగా స్పృహ కోల్పోవటం, ఓకే, ఈ రక్తము కళ్ళ నుంచి దూరంగా కోల్పోవడం ద్వారా తాత్కాలికంగా దృష్టిని కోల్పోవడం అనేటువంటి ప్రభావాలు ఇతనికి సంభవిస్తాయి. G-ఫోర్స్ శిక్షణ మరియు తలపై ఎక్కువ రక్తాన్ని ఉంచడానికి శరీరాన్ని నిర్బంధించే G-సూట్ వంటి ప్రభావాలు తగ్గించగలదు. అంచేత ఈ వ్యోమగాములందరికీ G-సూట్ ఇస్తారు, గురుత్వాకర్షణ సూట్లు ఇస్తారు. అందుకు వాళ్ళు వేసుకుని వెళ్తారు. వీటి మూలంగా వీటి తలపై ఎక్కువ రక్తాన్ని ఉంచడం కోసం, అంటే తలపై భాగంలో ఎక్కువ రక్తాన్ని ఉండేటట్టు చేయడం కోసం ఓకే ఇది పనిచేస్తుంది అన్నమాట. తద్వారా రక్తము మెదడు నుంచి ఎక్కువగా బయటికి వెళ్ళటం కానీ కళ్ళ నుంచి బయటకు వెళ్ళటం కానీ సంభవించదన్నమాట. తద్వారా ఈ రకమైనటువంటి దుష్ప్రభావాన్ని నివారించవచ్చు. చాలా అంతరిక్ష నౌకలు G బలము సౌకర్యవంత పరిమితుల్లో ఉంచడానికి రూపొందించబడ్డాయి. ఈ అంతరిక్ష నౌకల్లోనే మానవుడు తట్టుకోగలిగేటువంటి గురుత్వాకర్షణ బలం యొక్క అవధిని వాళ్ళు కల్పించుతారు అని చెప్పి కొద్దిగా ఓకే
వాళ్ళకి ఈ ప్రభావాలను చాలా వరకు తగ్గించవచ్చు. తగిన రక్షణ లేని అంతరిక్షం యొక్క వాతావరణం ప్రాణాంతకము. కానీ ఇటువంటి రక్షణ లేనటువంటి ఏంటంటే ఈ అంతరిక్ష యానకం అనేది పూర్తిగా ప్రాణాంతకమని మనం తప్పనిసరిగా చెప్పవచ్చు. అంతరిక్షం యొక్క శూన్యతలో ఆక్సిజన్ మరియు ఒత్తిడి లేకపోవడం వలన గొప్ప ముప్పుకు దారితీస్తుంది. అంతరిక్షంలో కొద్దిగా ఎక్కువ శూన్యం ఉండటం మూలంగా గాలి లేకపోవడం మూలంగా ఆక్సిజన్ ఒత్తిడి అంటే మన మీద ప్రెషర్ కూడా పనిచేయదు. ఉష్ణోగ్రత మరియు రేడియేషన్ ప్రభావాలు కూడా ఉంటాయి. ఆ ఎత్తులో ఉష్ణోగ్రత ఆ ఎత్తులో వచ్చే రేడియేషన్ కూడా మనకు పూర్తిగా ప్రభావాన్ని కలుగజేస్తాయి. అంతరిక్షంలోకి గురైనప్పుడు ఎబులిజం, హైపోక్సియా, హైపోకాప్రియా వంటి ప్రభావాలు లోను కావటం మరియు డికంప్రెషన్ అనేటువంటి అనారోగ్యాలకు దారితీస్తాయి. ఇవన్నీ ఎబులిజం అంటే కొట్టబోవటం ఇట్లాంటి రకాలైన అనేక రకాలైనటువంటి ఈ కొత్త రకాలైనటువంటి మనకి ఈ అనారోగ్యాలకు దారితీస్తున్నాయి. వ్యోమగాములు మెదడు, కళ్ళు మరియు లోపల చెవి నుంచి వ్యోమగాముల యొక్క మెదడట కళ్ళు మరియు లోపల చెవి నుంచి స్వీకరించేటువంటి విరుద్ధమైనటువంటి సమాచారం వలన స్పేస్ మోషన్ అనారోగ్యం వస్తుంది. అంటే వ్యోమగాముల యొక్క మెదడట వాళ్ళు అంతరిక్షయానం చేసేటప్పుడు కళ్ళ నుంచి లోపల చెవి నుంచి వచ్చేటువంటి ఈ సంకేతాలు పరస్పరం విరుద్ధంగా ఉంటాయట. పరస్పరం విరుద్ధంగా ఉండేటువంటి ఈ సంకేతాలు వ్యోమగాముల యొక్క మెదడు తీసుకోవటం మూలంగా ఒక రకమైనటువంటి అనారోగ్యం ఏర్పడుతుంది. దాన్ని స్పేస్ మోషన్ అనారోగ్యం అంటాము. మానవ అవయవాలు ప్రధానంగా పైభాగంలో జత చేయబడి ఉంటాయి. మానవ యొక్క శరీరానికి అవయవాలు ఎక్కువ ఉంటాయి. ముఖము అంటే తల భాగానికి అనుసంధానం ఉంటాయి, అంటే పై భాగంలో ఉంటాయి. కాబట్టి మైక్రో గ్రావిటీలో అవి ప్రక్కకు జరుగుతాయి. కాబట్టి అవి మనకు వికారాన్ని కలిగిస్తుంది. అంచేత గ్రావిటీ తక్కువ ఉండటం మూలంగా పై భాగంలో ఉండేటువంటి ఈ అవయవాలన్నీ ప్రక్క జరగటం మూలంగా మాకు ఒక రకమైనటువంటి వికారాన్ని కలిగిస్తుంది. అలాగే వ్యోమగాములకు దాహం అనిపించదు మరియు ద్రవం తీసుకోవడం తగ్గుతుంది. దాహం అనిపించదు కాబట్టి ద్రవం తీసుకోవడం తగ్గుతుంది. అంటే వ్యోమగాములు డిహైడ్రేషన్ గురయ్యేటువంటి ప్రభావం ఉంటుంది. ఫలితంగా రక్తం యొక్క పరిమాణం 22% తగ్గిపోతుంది. అంటే మానవ శరీరంలో ఉండేటువంటి రక్తం 22% తగ్గిపోతుంది. మూత్రపిండాల ద్వారా ద్రవాన్ని అధికంగా తొలగించడం వల్ల ఎర్ర రక్త కణాలు ఏర్పడటం కూడా తగ్గుతుంది. మూత్రపిండాల ద్వారా ద్రవాన్ని తొలగించడం మూలంగా కూడా ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. రక్త పరిమాణంలో మార్పు వారి హృదయాన్ని ప్రభావితం చేస్తుంది. 22% రక్తం తగ్గిపోతుందంటే వాళ్ళ యొక్క హృదయంలో మార్పులు సంభవిస్తాయి. వ్యోమగాములకు తక్కువ రక్తం ఉండటం వల్ల గుండె అంత గట్టిగా పంపు చేయవలసిన లేదు. తక్కువ రక్తం ఉండటం వల్ల గుండె యొక్క పనితనం తగ్గిపోతుంది. ఇది ఇకపై కష్టపడవలసినట్టు అవసరం లేదు కాబట్టి గుండె పరిమాణం కూడా తగ్గిపోతుంది. చూసారా, అంతరిక్షంలో పనిచేస్తున్నంతసేపు కూడా రక్తం తగ్గిపోవడం మూలంగా ఈ రక్తం పనిచేయడం తగ్గిపోవడం వల్ల గుండె ఎక్కువగా పనిచేయవలసినట్టు అవసరం లేకపోవడం మూలంగా, అంటే గుండె ఎక్కువగా పనిచేయవలసినట్టు అవసరం లేకపోవడం వల్ల దాని పరిమాణం తగ్గిపోతుంది. అంటే దాని ఘనపరిమాణం తగ్గిపోతుందట. భూమికి తిరిగి వచ్చిన తర్వాత గురుత్వాకర్షణ ద్రవాలను మీ కాళ్ళకు మరియు తల నుండి దూరంగా లాగుతాయి. అందువల్ల మీరు నిలబడినప్పుడు మీకు మోటుతో వచ్చేస్తుంది. అంటే గురుత్వాకర్షణ బలం తిరిగి వచ్చేటప్పుడు మన కాళ్ళ నుంచి తల నుంచి దూరంగా లాగబడతాయి. కాబట్టి మనం నిలబడటం కొద్ది కష్టం అవుతుంది. దాన్నే మనం ఏమంటాం బ్యాలెన్స్ కోల్పోవటం అంటాం. అఫ్కోర్స్ దాన్ని మోర్చుకోవడం అనొచ్చు, అది వేరే విషయం. సుదీర్ఘ అంతరిక్ష వికిరణమునకు గురి కావడం వలన శరీరంపై విస్తృత ప్రభావాలు ఉంటాయి. అంతరిక్షయానం ఉన్నంతకాలం పైనుంచి వచ్చేటువంటి వికిరణాలు ఒకవేళ యథాతథంగా వెళ్ళిపోతే అనేక రకాలైన దుష్పరిణామాలు వస్తాయి. అవి ఏంటంటే రేడియేషన్ డిఎన్ఏకి నష్టం కలిగిస్తుంది. ఆ రేడియేషన్ మన యొక్క డిఎన్ఏను నష్టపరుస్తుంది. అంతరిక్ష యాత్రికులు అంతరిక్షంలో పేలవంగా నిద్రపోతారు, అంటే చాలా తక్కువగా నిద్రపోతారు. వారు రాత్రికి సగటున 2 గంటలు మాత్రమే నిద్రపోతారు. తక్కువ భూకక్షలో సూర్యుడు ప్రతి 90 నిమిషాలకు ఉదయిస్తాడు, మరి అస్తమిస్తాడు. దీనికి గల కారణం ఏంటంటే తక్కువ భూకక్షలో, అంటే తక్కువ ఎత్తులో ఉన్నటువంటి భూకక్షలో ఉపగ్రహం పరిభ్రమించేటప్పుడు ప్రతి 90 నిమిషాలకి ఉదయించడం, ప్రతి 90 నిమిషాలు అస్తమించడం. కాబట్టి రాత్రి సమయం తగ్గిపోతుంది. కాబట్టి కొద్ది ఎనిమిదిగా ఆ సర్దుబాట్ల మూలంగా వీళ్ళు కేవలం 2 గంటల సగటున 2 గంటలు మాత్రమే నిద్రపోతారు. అంచేత వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నిద్రలేమిని అనుభూతిని పొందుతారు. వ్యోమగామి భూమి మీదకు తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, అంటే పైన నేను చెప్పినటువంటి విషయాల మూలంగా కొద్దిగా గుండె చిన్నదవటము మరియు బలహీనం కావటము,
బ్యాలెన్స్ సిస్టంలో కొత్త సంకేతాలు అలవాటు పడటానికి ఇబ్బంది పడటం, అంటే బ్యాలెన్స్ సిస్టమ్ మార్పు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త సంకేతాలకు మన బ్యాలెన్స్ సిస్టమ్ అంటే మనం నిలబడటం నాడటం అనేటువంటి ఆ బ్యాలెన్స్ సిస్టమ్ ఒక కొత్త సంకేతాలకు అలవాటంలో కొన్ని ఇబ్బంది, శారీరక ద్రవాలు తగ్గిపోవటం, కండరాల క్షీణత రావటం, ఎముకలు బలహీనపడటం, ఇటువంటి అన్నింటికి గురై మానవుడు భూమి మీదకి వస్తాడు. GC2 వాళ్ళు ధరించటం మూలంగా ఈ ప్రభావాలు చాలా చాలా తక్కువగా, అంటే చాలా వరకు తగ్గించి చాలా తక్కువ చేస్తారు. అయినప్పటికీ కొద్దిగా ప్రభావాలు ఉంటాయి. అంచేత వ్యోమగాములు కిందకి దిగిన వాళ్ళు నేరుగా వాళ్ళ స్థానాల్లోకి వెళ్ళవు. వాళ్ళని కొద్ది రోజుల పాటు ఇటువంటి ప్రభావాలు తగ్గటానికి అవసరమయ్యేటువంటి ఎన్క్లోజర్స్ అంటే రూమ్స్లో వాళ్ళని పెట్టి వాళ్ళ మీద వాటికి కలిగినటువంటి ప్రభావాలకి వ్యతిరేకమైనటువంటి ఈ స్థితులను ఏర్పాటు చేసి మరలా వాళ్ళని యథాస్థితికి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళని బాహ్య ప్రపంచంలోకి వెళ్ళేటువంటి పరిస్థితిని కలుగజేస్తారన్నమాట. ఈ విధంగా వ్యోమగాముల అంతరిక్ష యానం మూలంగా అనేక రకాలైనటువంటి శారీరక ప్రభావాలు ఉత్పన్నమవుతాయి. ఈ ఉత్పన్నమయ్యేటువంటి శారీరక ప్రభావాలని GC2 ద్వారా చాలా వరకు తగ్గించడము, మరలా అంతరిక్షయానం పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళని ఒక నిర్దిష్టమైనటువంటి గదుల్లో ఉంచి అక్కడ ఈ ప్రభావాలను తగ్గించేటువంటి అన్ని ప్రభావాలని, అన్ని కొత్త ప్రభావాలని వాళ్ళు కల్పించి తద్వారా మామూలు స్థితికి తీసుకొచ్చే వాళ్ళని మనకి బాహ్య ప్రపంచంలోకి వాళ్ళని అనుమతిస్తారు. ఇది ఏంటనమాట, ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆస్ట్రోనామర్స్. అంటే తెలుగులో మనం దీన్ని ఏమంటున్నామో దీన్ని మనం ఏమంటున్నాం, వ్యోమగాముల యొక్క శారీరక ప్రభావాలు. ఈ విధంగా మనం ఈ వీడియో క్లాస్లో 2 అంశాల గురించి చర్చించుకున్నాం. ఒకటి భారరహిత స్థితి, రెండోది వ్యోమగాముల యొక్క శారీరక ప్రభావాలు. ఇవి రెండు కూడా పూర్తిగా వ్యోమగాములు అంటే అంతరిక్షయానం చేసేటువంటి మనుషులకు ఏర్పడేటువంటి స్థితిగతులు. ఓకే, రైట్. సీ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.